అరే చెప్పుడు మర్చినా ఇప్పుడు మనంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు పోదాం పారోలా. ఆడ తెలగరామవరం అనే ఊరున్నది. ఆ ఊర్లో నర్సన్న ఇల్లున్నది. ఆ ఇంట్లో బీరువా ఉన్నది. ఏందమ్మా ముచ్చటేందో చెప్పకుండా ఊరున్నది, ఊర్లో గట్టున్నది, గట్టు మీద షెట్టు ఉన్నది, షెట్టు మీద పిట్టు ఉన్నది, సందుగున్నది, బీరువా ఉన్నది అనుకుంటా సాగదిస్తున్నావు. ముచ్చటేందో చెప్పరాదు అంటారా? వస్తున్నా వస్తున్నా ఆడికే వస్తున్నా. అయితే గా నరసన్న ఇంటి బీరువా వెనక ఏమున్నదో సూయిస్తా రాండి మన ఏమటి. గీదే నరసన్న ఇల్లు. బీరువా సాటుకు ఏమున్నదంటే వామ్మో ఏందిది నాగుంబావ జరిగోట కంత పొడుగున్నది ఎందులా 8 అడుగులట. అసలు ఈ ఇంట్లోకి ఎట్లా వచ్చిందో, బీరువా వెనక ఏం దాచి పెట్టుకున్నదో, నట్టింట్లో 8 అడుగుల పాము తిరుగుతుందంటే ఆ ఇంట్లోకి ఎట్లుండాలోలా తలుచుకుంటుంటే నాకే చల్లటి చెమటలు వస్తున్నాయి. ఇక అటెనక అన్నలు వచ్చి ఆ పామును మెల్లగా మత్పరిచి దాని తోవ పట్టించిరు. దొరకబట్టుర్రి చూడు. ఏమే పాము, నీకు బీరువాల వెనక సందుగల కింద ఏం పనే? ఇండ్లకి ఎందుకు వస్తావు? ఏం చెకింగ్ చేసినందుకు వస్తావు? ఇంకా నయ్యం ఇల్లు నిన్ను చంపలే, లేకుంటే ఎట్లుండి కథ. ఇంకోసారి రాకిటికెళ్ళి అటు చెట్ల పొంటి పుట్టల పొంటి తిరుగు. ఏమంటున్నా?